కొన్ని నెలల నుంచి ఆశ్రమంలోనే ఉంటున్న సావిత్రమ్మ తన చిరునామా కొయ్యలగూడెం అని చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది ఇంటికి చేర్చేందుకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత సావిత్రమ్మను కుటుంబానికి అప్పగించే క్రమంలో సిబ్బంది స్థానికులతో, ఊరి సర్పంచుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చివరికి సావిత్రమ్మ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడగా తన నివాసానికి తీసుకెళ్లారు ఆశ్రమ సిబ్బంది. వృద్ధాప్యంలో కళ్ళు సరిగా కనపడక, సరిగా నడవలేక అనేక ఇబ్బందులు పడుతున్న సావిత్రమ్మ సొంత గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుందాం.